వెల్కమ్ టు ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఛానల్। ఈ రోజు మనం వరంగల్ జిల్లా నెక్కొండ మండలం మహబూబ్ నాయక్ తండాలో ఉండడం జరిగింది। మనతో సర్పంచ్ గారు మాలోత్ పూర్ణ గారు మనతో ఉన్నారు। నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నా మేడం, నమస్తే మేడం, బాగున్నా। మీ ఇంటర్నెట్ ఛానల్కి ధన్యవాదాలు। నా పేరు మాలోతు పూర్ణ, నేను మహబూబ్ నాయక్ తండా సర్పంచ్ని, మాజీ సర్పంచ్ని। ఇప్పుడు మా తండలో సమస్యలు అయితే ఏం లేవు। 5 సంవత్సరాల నుంచి అన్ని పనులు మేము చేసేసాము। ఇప్పుడు సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాడి నుంచి అసలు కాంగ్రెస్ నాయకులే మాకు అడుగుతున్నారు, ఏం వస్తున్నాయి మేడం, ఏమైనా వస్తున్నాయి, వాళ్ళ కార్యకర్తలకే తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు, మాకు వచ్చి అడుగుతున్నారు వాళ్ళు। అయితే ఇక నేను 5 సంవత్సరాల నుంచి ఎటువంటి సమస్యలు లేవు। మా పెద్ద సుదర్శన్ రెడ్డి ఎప్పటికీ మాకు అక్కడ పిలిపించి ప్రతి ఒక్క మీటింగ్లో పెట్టి ఏం సమస్యలు ఉన్నా మాకు అడిగి మాకు కావాలంటే పిలిపించి సమస్యలు అడుక్కొని ఆ ఫండ్స్ ఇచ్చేవాడు। ప్రతి ఒక్క పని అయిపోయింది, మా తండ్రిలో ఏ పని లేదు। ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి చేసేది కూడా ఏం లేదు, అన్నీ ఉత్త మాటలే వాళ్ళవి। జనాలతో కార్యకర్తలు తిరుగుతలేరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, తిరిగినా కూడా వాళ్ళ జనాలు అసలు ఏం వాళ్ళు ఓటు అడగడానికి కూడా వాళ్ళకి ఇది లేదు మేడం, అంత పనులన్నీ అయిపోయింది। ఇప్పుడు మళ్ళీ మా తండ్రులు అందరూ నువ్వే కావాలి, నువ్వే సర్పంచ్, టీఆర్ తరఫున మీకే నిలబడతాం, మీకే గెలిపిస్తాము, ఇంకా నీకు ఏమైనా పని ఉంటే నువ్వే చేయాలి అనేసి కోరుకుంటున్నాం। మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు లేవా మేడం? ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేవు మేడం, అంత పన్ను అంతా మేమే చేసేసాము, అయిపోయింది। రాబోయే ఎలక్షన్స్లలో మళ్ళీ నిల్చుంటారు? మళ్ళీ నేను జనాలందరూ నాకే కోరుతున్నారు మేడం, నువ్వే నిలబడాలి, నీకే గెలిపిస్తామనేసి చెప్తున్నారు మేడం। మీకు ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా ఓటు వేసి గెలిపించిన మా మహబూబ్ నాయక్ తండా ప్రజలకు ధన్యవాదాలు మేడం। వాళ్ళు ఎట్లా నాకు గెలిపించిండ్రో అంత పని చేసి పెట్టాను, మళ్ళీ నాకే కోరుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళకి ఎంత కావాలన్నా పని చేసే చెప్పే బాధ్యత నాకు తీసుకుంటున్నాను। ఓకే మేడం, మా ఛానల్ ద్వారా ఆఖరిగా ఇంకెవరికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సెట్ సారు ఎటువంటి బాధ వచ్చినా ఒక ఫోన్ చేసినా 5 నిమిషాల్లో మా ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు। మా కార్యకర్తలను తీసుకోకపోతే సార్ తోటి మాట్లాడతా, ఏ సమస్యలు ఉన్నా చేసి పెట్టిన మా గ్రామ ప్రజలకి నేను, మళ్ళీ నువ్వే నిలబడాలి, మీకే గెలిపిస్తామని అంటున్నారు। ఓకే మేడం, థ్యాంక్ యూ। సో ఇదండి టుడే ఇంటర్వ్యూ మాలోత్ మేడం।